బీరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఈ సమ్మర్లో తినాల్సిన కూరగాయ ఇది. చలవ చేస్తుంది, కడుపుకి హాయిగా అనిపిస్తుంది, తింటుంటే కూడా జీర్ణం మంచిగా అవుతుంది. ఇక్కడ నేను 1/2 కిలో బీరకాయలు తీసుకొని శుభ్రంగా కట్ చేసుకొని అటు ఇటు కట్ చేసుకొని పైన మొత్తం మంచిగా పొట్టు మొత్తం తీసేసుకొని, ఈ పొట్టు కాయలు కడిగి పొట్టు తీసుకుంటే పొట్టుతోని కారపొడి చేసుకోవచ్చు, బీరకాయ పొట్టు పచ్చడి చేసుకోవచ్చు, టమాటాలు వేసుకొని చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను. ఈ విధంగా పొట్టు అంతా తీసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ముక్కలు కాయలు బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఈ విధంగా సన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఇందులో మనం మసాలా ఎక్కడ యాడ్ చేయము, టమాటా యాడ్ చేయము, ఏం పచ్చిమిరపకాయ లేకుండా సింపుల్గా ఫ్రై ఇది రోటీలేకైనా చపాతీలేకైనా దేంట్లోకైనా రైస్లకైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ సమ్మర్లో తినాల్సిన కూరగాయ అన్నమాట. చాలా ఎండకు వేడి తగ్గిస్తుంది, చలవ చేస్తుంది, మంచిది కూడా, కడుపుకు కూడా మంచిగా జీర్ణం అవుతుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచి కూరగాయ. బీరకాయ కానీ సొరకాయ కానీ పొట్టకాయ కానీ చాలా మంచిది. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెమే ఆవాలు కూడా విపరీతమైన వేడి, అందుకని కొన్నే వేసుకున్నాను నేను. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని కరివేపాకు వేసుకొని మంచిగా ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బీరకాయ ముక్కలు వేసి ముక్కలన్నీ మంచిగా వేగడానికి కొంచెం టైం పడుతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఏ కూరగాయ అయినా మంచిగా ఉడికిపోతుంది, మంచిగా వేగిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి ముక్కలన్నీ బాగా వేగిపోవాలి. వేగినప్పుడే మనం ఫ్రెష్గా కొంచెం జీలకర్ర ధనియాలు వేపి పొడి కొట్టి పెట్టుకున్నాను నేను, అది కొంచెం వేసి ఎల్లిపాయలు కూడా బాగా దంచి కచ్చాపచ్చగా దంచి ఒక పాయి దాకా వేసాను నేను. సరిపడినంత కారం కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి కొంచెం వేడి చేస్తుందని కారం కూడా కొంచెం తక్కువ వేసిన నేను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి చపాతీలకైతే సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. బీరకాయ ఫస్ట్ కట్ చేసినప్పుడు తిని చూడాలి. కొన్ని బీరకాయలు చేదు ఉంటాయి, కొన్ని బీరకాయలు తీయగా ఉంటాయి. కూర మాత్రం సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.